ఇక ఎలక్షన్స్ లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని సిపిఎం నేత శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతే ఇల్లు తొలగిస్తున్నామని, స్టే ఉన్నా ఇళ్ల జోలికి వెళ్లట్లేదని క్లారిటీ ఇచ్చారు. పేదల ప్రభువుల కాలం కాదు ఇది, రాజుల చక్రవర్తుల కాలం కాదు ఇది. ఇది ప్రజాస్వామ్య యుగం. ప్రజల యొక్క అనుమతి లేకుండా ఏమీ చేయటానికి లేదు. మీకు ఎవరి ప్రతాపం దొరకలేదు. ఈ రఘురామకృష్ణరాజు గారి చరిత్ర ఏమిటి? ఈయన చరిత్ర ఏమిటి? వందల వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు అనామం పెట్టాడు, డిఫాల్ట్ అయ్యాడు, నోటీసులు వచ్చినాయి, సిబిఐ కేసు ఉంది. 2019 నుంచి వరుసగా ఎన్ని కేసులు ఉన్నాయి? బహిరంగ దమ్ముంటే ప్రకటించిన ఆస్తులు స్వాధీనం చేసుకున్నా సరే అవి సరిపోవు. ఎవడబ్బో సొమ్ము అండి? ఎన్నికల అఫిడవిట్లోనే ఉంది. ఎవడబ్బో సొమ్ముని బ్యాంకులు డబ్బు ఎగ్గొడతారు. 600 కోట్లు నష్టం వచ్చింది నీకు. హిందూ భారత్ విద్యుత్ కంపెనీలు నష్టం వస్తే బ్యాంకులకు ఎగ్గొడతావా? ఈ 600 కోట్ల రూపాయలు ముక్కు పిండి వసూలు చేయండి రఘురామకృష్ణరాజు దగ్గర. ఎవడో శ్రీనివాసరావు అంట వచ్చాడు. వచ్చాడు. నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. 30 రోజులు గడువిస్తున్నా ఈ భాగవతం అంతా బయట పెడతాయి. ఆ భాగవతం అంతా నా ఎలక్షన్ అఫిడవిట్లో నేనే చెప్పా. అలా పెట్టాడు కేసు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉంది. శ్రీనివాసరావు నువ్వేంట్రా మళ్ళీ చెప్పింది ఏంటి? పైగా వార్నింగా? ఏం చేశాను నేను? మీరు మీ పార్టీ అంటే మాకు గౌరవం ఉంది, విలువలు కాపాడే పార్టీ, ఎంతో కొంత ప్రజలకి మరి ప్రజా అవసరాలు గుర్తించే పార్టీ అని మాకు మర్యాద ఉంది. ఆ మర్యాద పోగొట్టుకోవద్దు. ఒక వ్యక్తి మీద అచ్చేస్తా ఇచ్చేస్తా అని నువ్వు శ్రీనివాసరావు మాట్లాడితే మేము ఖాళీ కూర్చుంటావా? మాట్లాడు, ఏం మాట్లాడతావో మాట్లాడు. అంచేత నన్ను అడిగితే నేను చెప్పుండేవాడిని. శ్రీనివాసరావు నీకు అడిగితే చెప్పుండేవాడిని క్లియర్గా జరిగింది ఏంటి, కోర్టు ఆర్డర్ చూపెట్టేవాడిని. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి మిగిలినవి ఎందుకు తీసేయలేదు? మరి నేను అంత అహంకారం అయితే, నేను అంత దుర్మార్గుడిని అయితే మిగిలినవి కూడా తీసేవాడిని కదా.